కర్నూలు మూడో పట్టణ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న శేషయ్యపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు కర్నూలు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 28న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. వైసీపీ యువజన విభాగం కర్నూలు నగరాధ్యక్షుడు బాలును పోలీసులు వేధిస్తున్నారంటూ ఆ పార్టీ నాయకులు మే 14న కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజా మాట్లాడుతూ పోలీసులు కాకి చొక్కాలు వేసుకుని తెదేపా ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, తాము కొట్టే దెబ్బ చావు దెబ్బలా ఉంటుందని హెచ్చరించారు. అక్రమ సంపాదనతో శేషయ్య రాజకీయాల్లోకి రావాలని చూశారని, 2024 ఎన్నికల ముందు బద్వేలు టికెట్టు కోసం వైకాపా నేతల కాళ్ల చుట్టూ తిరిగారని విమర్శించారు. భూ వివాదాలు, మట్కా, చందాల కోసం కర్నూలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో శేషయ్యకు పోస్టింగ్ ఇచ్చారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు శేషయ్య ఒంటి మీద చొక్కా ఉంటే ఒట్టు అని హెచ్చరించారు. రాజా చేసిన ఆయా వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. విషయం ఎస్సీ కమిషన్ దృష్టికి వెళ్లడంతో రాజాపై తగిన చర్యలు తీసుకోవాలని చైర్మన్ కెఎస్ జవహర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు బిఎన్ఎస్ 351(2) ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద మే 28న కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో కర్నూలు మూడో పట్టణ పోలీసులు రాజాకు రాజమహేంద్రవరంలో నోటీసులు ఇచ్చారు.